హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పన్నీర్ అండ్ బ్రోకలీ రెసిపీ చేస్తున్నాను. ఇది చాలా హెల్త్కి మంచిది. దీనికి 100 గ్రామ్స్ పన్నీర్ అండ్ 100 గ్రామ్స్ బ్రోకలీ తీసుకున్నాను. పన్నీర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, ఎందుకంటే అలా అయితే అది బాగా కుక్ అవుద్దని. నెక్స్ట్ బ్రోకలీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ కట్ చేసి తర్వాత వాష్ చేస్తానండి. వాష్ చేసేటప్పుడు ఆ వాటర్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే అది అప్పుడే బాగా వాష్ అవుద్ది అండ్ దాంట్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు అలా ఉంటే అలా బయటికి వస్తాయి. సో ఇప్పుడు నేనైతే పాన్ పెట్టుకొని దాంట్లో గీ వేసి పన్నీర్ వేస్తున్నాను. పన్నీర్ అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలండి. దీంట్లోకి నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయకూడదండి, వాటర్ వచ్చేసి అది ఖరాబ్ అవుద్ది. అండ్ ఈ బ్రోకలీ వచ్చేసి వాష్ చేసుకుంటున్నాను. ఈలోగా అప్పుడప్పుడు ఇది కదుపుతూ ఉండాలి, రెడ్ అయ్యే వరకు ఉంచాలి. కొంచెం రెడ్ అయ్యాక అది సపరేట్గా తీసి ఒక ప్లేట్లో వేయాలి, ఎందుకంటే ఇది అలా ఉంచామనుకో బ్రోకలీతో పాటు ఇది మాడిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఉండేందుకు కొంచెం సపరేట్గా తీసేస్తున్నాను. ఇప్పుడు అదే పాన్లోకి నేను బ్రోకలీ యాడ్ చేస్తున్నాను. దీనికి సపరేట్గా నేను గీ ఏం తీసుకోవట్లేదండి, సేమ్ పాన్లోనే ఇచ్చేస్తున్నాను. దీంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం గార్లిక్ వేస్తున్నాను కట్ చేసి చిన్న చిన్న ముక్కలు. కొంచెం ఇదయ్యాక 3 to 4 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. దానికి లిడ్ వేయకూడదండి, ఎందుకంటే అది గ్రీన్గానే ఉంటే తినడానికి చూడడానికి బాగుంటుంది. మనం లిడ్ వేసామనుకోండి అది వైటిష్గా అయిపోద్ది, అప్పుడు మనకు తినడానికి అంత నచ్చదు. సో నేనైతే లిడ్ వేయట్లేదు. అలా 5 minutes తర్వాత అది కుక్ అయిందో లేదో చూసుకోవాలి. తర్వాత పన్నీర్ యాడ్ చేయాలి. నేను తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత బాగా తిప్పి ఒక 3 to 4 minutes వదిలేయాలి. యాక్చువల్లీ ఈ రెసిపీ 10 to 15 minutesలో అయిపోద్ది. హెల్త్కి హెల్తీ అండ్ ఆల్సో చాలా ఈజీ రెసిపీ. మనం ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోనక్కర్లేదు, అంత ఈజీగా అయిపోద్ది. అంతా అయ్యాక ఒక చిన్నగా అలా కదిపేసి 3 to 4 minutes వదిలేసి సర్వ్ చేసుకోవడమే. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి, ఎంత టేస్టీగా ఉందంటే ఇట్స్ రియలీ సూపర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.